ఇక్కడంతా ల్యాండ్ ఎక్కువగా ఉంది, అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇంపార్టెంట్. ల్యాండు, వాటరు, కరెంటు, రోడ్లు, మళ్ళీ పనిచేసే మనుషులు అన్నీ కలిసి వచ్చినాయి ఏరియాకి. ఇప్పుడు గ్రోత్ చూపించిన జిల్లాలు కూడా చూసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 4 జిల్లాల్లో గ్రోత్ గురించి ఇప్పుడు వేసింది. 2023-24లో 2000 యూనిట్లు అమ్ముడుపోతే ఇప్పుడు 4800 యూనిట్లు అమ్ముడుపోయినాయి. అంటే కేవలం ఈ 4 జిల్లాల ద్వారానే 80,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఉంది. వెస్ట్ హైదరాబాద్, కొంచెం నార్త్, మిగతాదంతా వెస్ట్. అందుకే రాను రోజుల్లో కూడా వెస్ట్ హైదరాబాద్ ఇంకా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మోకిలాలో మొన్న మధ్య 50,000, 60,000 పలికింది గజం. పోనీ రియల్ రేట్ 40,000 వేసుకున్నా కానీ మరి మోకిలా తర్వాత శంకరపల్లి ఉంటుంది. శంకరపల్లి తర్వాత ఇంకా కర్ణాటక బోర్డర్ దాకా సిటీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు RRR రోడ్డు వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అనుసంధానంగా రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది. నిర్మాణ రంగం ద్వారానే కేవలం 80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి చేరాయంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా సరే ఒక ప్లాట్ ఎంత ఖరీదైందైనా సరే అది ఎంత మంచి స్థలము అని మనం అనుకున్నా కానీ దానిలో ఆ ఏరియాలో హ్యాబిటేషన్ వచ్చే వరకు కూడా దాని రియల్ గ్రోత్ బయటికి రాదు. ఇప్పుడు మణికొండ ఉంది, ఒకప్పుడు 200 ఉండేది గజం, ఇప్పుడు 200 ఉండేది ఇవాళ 1,25,000 అయిపోయింది. ఎందుకయింది? హ్యాబిటేషను. ఇవాళ రెంట్ ఎంత ఉంది మణికొండలో? 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ 25,000 ఉంది. ఇవాళ మీకు గట్టిగా మాట్లాడితే బంజారా హిల్స్లో నన్ను శ్రీనగర్ కాలనీలో కూడా 25,000కి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ దొరికే పరిస్థితి ఉంది. అంటే శ్రీనగర్ కాలనీకి మణికొండకి వాళ్ళ డిఫరెన్స్ లేకుండా అయిపోయింది. అంటే గ్రోత్ అంతా అటువైపు ఉంది. అందుకని ముబ్బడిగా కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి. హార్ట్ ఆఫ్ ద సిటీ అని అమీర్పేట చెప్పారు, తర్వాత హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పి కుక్కట్పల్లి చెప్పారు, ఆ తర్వాత హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పి ఒకానొక సమయంలో దిల్సుఖ్నగర్ చెప్పారు. హార్ట్ ఆఫ్ ద సిటీ ఎన్ని హార్ట్లు ఉన్నాయి మేడం సిటీకి అంతా హార్టే. అందుకని చెప్పి అంటే ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ హార్ట్, ఎక్కడ ముప్పడిగా జనాలు ఉంటే చీమలు ఇప్పుడు బాంబేలో నేను ఎప్పుడు 30 ఏళ్ల క్రితం బాంబేలోనే నాకు భయం వేసింది బాంబే చూస్తే. ఎందుకంటే ఎటు చూసిన మనుషులే కనిపించేవాళ్ళు, చీమల పుట్టలాగా. మనమేమో విజయవాడలో కూడా బాగానే ఉంటుంది జనసమ్మర్దం, కానీ దానికి 10 ఇంతలు జనసమ్మర్దం అక్కడ చూసేసరికి నాకు భయం వేసేది అసలు బాంబేలో ఉండాలంటే.